హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్. మావోయిస్టు పార్టీలో ఇప్పుడు ఓ సంచలనం చోటు చేసుకుంది. సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ అభయ్ సోను మహారాష్ట్రలోని గచ్చిరోల్లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో పాటు మరో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్రసన్యాసం చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. వరుస ఎన్కౌంటర్లలో వందల కొద్ది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఎవరు ఈ మల్లోజుల? నేపథ్యం ఏంటి? మావోయిస్టు పార్టీలో ఎందుకు అంత ప్రాముఖ్యత? ఆయుధాలు వదిలేస్తామని చెప్పిన కొన్ని రోజులకే ఈ లొంగుబాటు అసలు ఏమైంది? మల్లోజుల కథ ఏంటి? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. విప్లవ ప్రస్థానానికి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ సోను, దాదా ఆలియాస్ భూపతి ఆలియాస్ అభయ్ ఆలియాస్ వివేక్ గుడ్ బై చెప్పేశారు. సాయుధ పోరాటంతో రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదని, ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాలన్న అభిప్రాయంతో ఉన్న మల్లోజుల 44 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని వీడి ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిశారు. ఇటీవల అభయ్ పేరుతో మావోయిస్టులు లేఖలు విడుదల కావడం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు మావోయిస్టు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయనతో పాటే మరో 60 మంది సభ్యులు కూడా భారీగా ఆయుధాల సామాగ్రితో పోలీసులకు లొంగిపోవడం ఇదే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాలే వేణు లొంగుబాటుకు కారణమయ్యాయా అనే చర్చ కూడా కొనసాగుతోంది. 1956 మే 10వ తేదీన జన్మించిన వేణు బీకాం విద్యను అభ్యసించాడు. వేణు ఆలియాస్ సోను దాదా తలపై కేంద్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయల రివార్డును ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల వేణు 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిద్నాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్జీకి సొంత తమ్ముడు కావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల మధురమ్మ వెంకటయ్యల కుమారుడైన మల్లోజుల వేణు 1981లో తాను ఎంచుకున్న సిద్ధాంతం కోసం అడవి బాట పట్టారు. ఏటూరు నాగారంతలో సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో మహదేవ్పూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ పదోన్నతి లభించింది. తన తండ్రి వెంకటయ్య గతంలో మరణించిన ఎన్కౌంటర్లో తన సోదరుడు మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ హతమైన గతంలో మాతృమూర్తి మధురమ్మ మరణించినప్పటికీ మల్లోజుల వేణు వారెవరి అంత్యక్రియలకు సైతం దూరంగా ఉన్నారు. 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అడవి బాట పట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఏనాడు తన కన్నవారి కోసం కానీ పుట్టిన ఊరికి కానీ అడుగు పెట్టలేదు. ప్రస్తుతం ఆయన లొంగిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు పెద్దపల్లి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. వేణుగోపాల్ ప్రధానంగా పొలిటికల్ ఐడియాలజికల్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ కంటే భావజాలం, ప్రకటనలు, లెటర్స్ ద్వారా ఉద్యమాన్ని గైడ్ చేశారు. ఆయన పెన్ నేమ్ అభయ్ అలియాస్ సోను, భూపతి, వివేక్ రాజన్గా కూడా ఆయనకు పేరుంది. సిపిఐలో ఆయన రైస్ ఇంప్రెసివ్. సెంట్రల్ కమిటీ మెంబర్గా మొదలై పొలిట్ బ్యూరో మెంబర్గా ఎదిగారు. ఉద్యమం యొక్క చీఫ్ స్పోక్స్ పర్సన్, ఐడియాలజికల్ హెడ్గా పనిచేశారు. వేణుగోపాల్ తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ నంబాల కేశవరావు మరణం తర్వాత సిపిఐను లీడ్ చేసే ఫ్రంట్ రన్నర్గా నిలిచారు. కాగా బసవరాజు 2025 మేలో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మరణించారు. వేణుగోపాల్పై ఇప్పటికే దాదాపు 100కు పైగా కేసులు ఉన్నాయి. ఆయనపై దాదాపు ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఆయన ఉద్యమంలో ఎన్నో లెటర్స్, స్టేట్మెంట్ ద్వారా పార్టీ పాలసీలను ప్రకటించేవారు. కానీ ఇటీవల వరుస దెబ్బలతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడటం, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ తీవ్రతరం కావడం వల్ల ఆయనలో మార్పు వచ్చింది. 2024-25లో 471 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. 1850 మంది లొంగిపోయారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పడం కూడా ఇదొక కారణంగా కనబడుతోంది.
2025 ఆగస్టు 15న ఆయన టెంపరరీ ఆర్మ్డ్ స్ట్రగుల్ను అంబాడన్ చేయడం అనే టైటిల్తో లెటర్ రాశారు. ఈ లెటర్ సెప్టెంబర్ 17న రిలీజ్ చేశారు. ఇందులో ఆర్మ్డ్ స్ట్రగుల్ తాత్కాలికంగా ఆపేసి మెయిన్ స్ట్రీమ్లోకి రావాలని, భవిష్యత్తులో ఇతర పొలిటికల్ పార్టీలతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది పార్టీలో రిప్ట్ క్రియేట్ చేసింది. నార్త్ బస్తర్, గడ్చిరోలి, అబుజ్మట్ డివిజన్లు ఆయనను సపోర్ట్ చేశాయి. కానీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి రెబ్యూటల్ ఇచ్చి ఇది పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, సరెండర్ చేయడం ద్రోహమని అన్నారు. సెప్టెంబర్లో మరో లెటర్లో ఆయన ఆయుధాలు డౌన్ చేయడం గురించి మాట్లాడారు. పార్టీ సెంట్రల్ కమిటీ ఆయనకు ఆయుధాలు సరెండర్ చేయమని హెచ్చరించింది. లేదంటే ఫోర్స్ఫుల్గా ఆయుధాలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే వేణుగోపాల్ మాత్రం స్ట్రగుల్కు ఆయాసం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. చివరికి అక్టోబర్ 6 లేదా అంతకుముందే మావోయిస్టు పార్టీని ఆయన వదిలేశారు. అగ్రనేతల్లో ఒకడిగా తన అన్న మల్లోజుల కోటేశ్వరరావుతో కలిసి పీడిత తాడిత ప్రజల కోసం ఉద్యమ బాట పట్టిన మల్లోజుల వేణు ప్రస్తుతం అగ్రనేతల్లో ఒకరిగా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో అనువరువు తెలిసిన నాయకుడిగా కొనసాగుతున్నారు. 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో పార్టీ విస్తరణకు ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం మల్లోజుల మావోయిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీ, సెంట్రల్ కమిటీ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం 4 దశాబ్దాల క్రితం పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ కన్న వారిని, ఉన్న ఊరిని విడిచిపెట్టి తుపాకీ చేతబట్టి అడవిబాట పెట్టారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీలో ప్రతికూల వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టు పార్టీ అగ్రనేతలను కోల్పోవడం, మరోవైపు పార్టీలో అంతర్గతంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి పరిణామాలతో మల్లోజు వేణుగోపాల్తో పాటు మావోయిస్టు పార్టీ సభ్యులు భారీగా లొంగిపోయేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో ఏర్పడే విభేదాలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పకడ్బందీ దాడులు నిర్వహిస్తుండటంతో మల్లోజుల లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న మల్లోజుల వేణు ఏకంగా 60 మంది సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఆయన సతీమణి విమల చంద్ర 2025 జనవరి 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. అయితే గడ్చిరోలి పోలీసులు అధికారికంగా మావోయిస్టుల లొంగుబాటును ప్రకటించారు. ఆపరేషన్ కగార్ వరుసగా మావోయిస్టుల ఏరివేత, నిర్బంధ చర్యలతో ఉద్యమ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కీలక అగ్రనేతలు లొంగిపోవడంతో ఆ పార్టీకి ఊహించని షాకే తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు కూడా ఈ రకంగానే ఉంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటును ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా ధృవీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని పేర్కొన్నారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం దండకారణ్యంతో పాటు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేసింది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల ముందు అగ్రనేత మల్లోజుల 60 మంది సభ్యుల లొంగుబాటు అలజడి రేపుతోంది. పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేదాలు, కేంద్ర ప్రభుత్వ అణచివేతల క్రమంలో మల్లోజుల వేణు ఇటీవల పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో ఆయన అభయ పేరుతో కరపత్రాలు విడుదల చేయడం సంచలనం రేపింది. ఈ లేఖపై మావోయిస్టు పార్టీలో సీరియస్గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నట్టుగాని మల్లోజుల వేణు పోలీసుల ముందు లొంగిపోయి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధించలేమని మల్లోజుల వేణుగోపాలరావు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వంతో జరుపుతున్న యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన వాదన. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించిన వేణు ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించారు. మావోయిస్టు పార్టీ అంగీకరించకపోవడంతో ఆయన మద్దతుదారులతో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.